अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वल आक़िबतु लिल मुत्तक़ीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन व मन तबिअहुम बि इहसानिन इला यौमिद्दीन अम्मा बाद। సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన పాలకుడైన సృష్టికర్త అయిన అల్లాహ్కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక. అభిమాన సోదరులారా, గత కొన్ని వారాల నుంచి మనం అల్హమ్దులిల్లా అల్లాహ్ దయ వలన ఉమ్ముల్ ముమినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా గురించి, అలాగే ఆ తర్వాత ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా గురించి తెలుసుకున్నాం. వారి సీరత్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం ఉమ్మహాతుల్ ముమినీన్లలోని ఇద్దరు, అనగా ఉమ్ముల్ ముమినీన్ సౌదా బిన్తె జమా రదియల్లాహు అన్హా, అలాగే ఉమ్ముల్ ముమినీన్ హఫ్సా బిన్తె ఉమర్ రదియల్లాహు అన్హా గురించి తెలుసుకోబోతున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఖురాన్ మరియు హదీస్ గురించి సరైన జ్ఞానాన్ని ప్రసాదించుగాక. అలాగే ఏదైతే మనం ఉమ్మహాతుల్ ముమినీన్ల గురించి చదువుతున్నామో, తెలుసుకుంటున్నామో, అలాగే వారిని ఆదర్శంగా తీసుకొని జీవించే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ప్రసాదించుగాక. సోదరులారా, సౌదా మరియు హఫ్సా రదియల్లాహు అన్హుమా వారిద్దరూ సాబికీనే అవ్వలీన్ కి చెందినవారు. అస్సాబికూనల్ అవ్వలూన్, ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించిన వారు. వారి ఘనత స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు. ఉదాహరణకు సూర తౌబాలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. సూర తౌబా ఆయత్ నంబర్ 100, వస్సాబికూనల్ అవ్వలూన మినల్ ముహాజిరీన వల్ అన్సార్ వల్లదీన తబఊహుం బిఇహ్సాన్ రదియల్లాహు అన్హుం వరదు అన్హు وأعد لهم جنات تجري تحتها الأنهار خالدين فيها أبدا ذلك الفوز العظيم. సూరా తౌబా ఆయత్ నంబర్ 100. దీని అర్థం ఏమనగా, ముహాజిర్ మరియు అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్ధితో, ఇఖ్లాస్తో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. అంటే ఈ ఆయతులో ముఖ్యంగా 3 విషయాలు తెలుపడం జరిగింది. ఒకటి ముహాజిర్ల గురించి, రెండవది అన్సార్లు,
మూడవది ముహాజిర్ మరియు అన్సార్లను అనుసరించేవారు. ఈ 3 వర్గాల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్లో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ముహాజిర్లు అంటే ఇస్లాం ధర్మం కోసం అల్లాహ్ ఆజ్ఞపై ఆయన ప్రవక్త ఆదేశంపై మక్కా తదితర ప్రాంతాల నుంచి మదీనాకు వలసపోయిన వారు, హిజ్రత్ చేసిన వారు. దీనికోసం తమ ఇల్లు వాకిలి ఆస్తి పాస్తులను ఆప్తుల సైతం వదులుకున్న వారు ముహాజిర్లు. అన్సార్లు అంటే మదీనాలో నివసించే విశ్వాసులు. వీరు అంటే అన్సారులు అడుగడుగున మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆదరువుగా నిలిచారు. ముహాజిర్లను అన్ని విధాలా ఆదుకున్నారు, అన్నదమ్ములా చూసుకున్నారు. వారి కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు. వీరు అన్సారులు. వల్లదీన తబఊహుం బిఇహ్సాన్, ఇది 3వ వర్గం వారు. అంటే ముహాజిర్లను అన్సార్లను అనుసరించేవారు. ముహాజిర్లను అన్సార్లను అనుసరించేవారంటే ఎవరు? ఈ విషయంలో ధర్మ పండితులు ఒక వర్గం, వీరు బహుశా తాబఈలు అయి ఉంటారు అని ధర్మ పండితుల ఒక వర్గం యొక్క అభిప్రాయం ఇది. ఈ ఆయత్లో వల్లదీన తబఊహుం బిఇహ్సాన్ అంటే వీరు బహుశా తాబఈలు అయి ఉంటారు. కాకపోతే ఇంకో వర్గం యొక్క అభిప్రాయం ఏమిటంటే ప్రళయ దినం వరకు ముహాజిర్లను అన్సార్లను ప్రేమిస్తూ వారి అడుగుజాడలో నడిచే ముస్లిములంతా ఈ కోవలోకి వస్తారని మరికొంతమంది పండితుల అభిప్రాయం. ఈ అభిప్రాయమే అల్ అక్రబ్ ఇల సవాబ్, సత్యానికి అతి దగ్గరలో ఉంది. అంటే ప్రళయం వరకు విశ్వాసులు ముస్లిములు చిత్తశుద్ధితో ప్రేమతో ముహాజిర్లు మరియు అన్సార్ల అడుగుజాడలో నడుస్తారు. వారందరూ ఈ 3వ వర్గంలో చేరి ఉన్నారు. సారాంశం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాబికీన అవ్వలీన్‌కి ప్రత్యేకమైన ఘనతను విశిష్టతను ప్రసాదించాడు. ఆ సాబికీన అవ్వలీన్‌లో సౌదా బింతె జమా, హఫ్సా బింతె ఉమర్ రదియల్లాహు అన్హుమా వారిద్దరు కూడా ఉన్నారు. సాబికీన అవ్వలీన్ యొక్క ఘనత ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా హదీద్ ఆయత్ నంబర్ 10లో ఇలా సెలవిచ్చాడు, లా యస్తవీ మిన్కుమ్ ఫమన్ అన్ఫక మిన్ కబ్లిల్ ఫత్హి వకాతల్. మీలో ఎవరైతే ఫత్హే మక్కాకి ముందు, మక్కా విజయానికి ముందు ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టారో, దానం చేశారో, అలాగే ఫత్హే మక్కాకి ముందు అల్లాహ్ మార్గంలో పోరాడినారో వారు ఇతరులు సమానులు కాలేరు. సాబికీన అవ్వలీన్ అంటే ఎవరు? ఈ విషయంలో కూడా ధర్మ పండితులు అనేక నిర్వచనాలు తెలియపరిచారు. ఉదాహరణకు, ఎవరైతే బదర్ యుద్ధంలో పాల్గొన్నారో వారిని సాబికీన అవ్వలీన్ అంటారు. అలాగే ఎవరైతే కిబ్లతైన్
నమాజ్ చేశారు. అంటే ఎవరైతే ఖిబ్లా మారక ముందు ఇస్లాం స్వీకరించారు, ముందు ఖిబ్లా మస్జిద్ అక్సా ఉన్నింది, బైతుల్ మఖ్దిస్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చాక 16-17 మాసాల తర్వాత మహాప్రవక్త యొక్క కోరికపై ఖిబ్లా దిక్కు మారిపోయింది. మస్జిద్ అక్సాకి బదులు మస్జిద్ హరాం కాబతుల్లా అయ్యింది. అంటే ఈ రెండు దిక్కుల ఎవరైతే నమాజ్ చేశారు, అర్థం ఏమిటి? ఖిబ్లా తహవీల్ ఖిబ్లా ఆయత్ అవతరించక ముందు ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వారు సాబికీన అవ్వలీన్ అని. అలాగే ఖుర్తుబీ రహ్మతుల్లాహి అలైహి తన తఫ్సీర్లో ఎవరైతే బైఅతే రిజ్వాన్లో పాల్గొన్నారో, హుదైబియా ఒప్పందం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు ఉమ్రా నిమిత్తం మక్కాకు పోయారు. మధ్యలో ఆ మక్కా ముష్రికులు అడ్డు వచ్చారు. ఆ తర్వాత ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హుని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సఫీర్గా మక్కాకి పంపించారు. రావటం ఆలస్యం అయితే ఒక అపోహ, దుష్ప్రచారం, అంటే ఒక పుకారు వచ్చింది. దుష్ప్రచారం కాదు, పుకారు. ఉస్మాన్ రదియల్లాహు అన్హు షహీద్ చేయబడ్డారు అని. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఒప్పందం చేశారు. ఆ విషయం గురించి అల్లాహ్ ఖురాన్లో కూడా ప్రస్తావించాడు. ఎవరైతే ఒక వృక్షం కింద విధేయత వాగ్దానం చేశారో వారి పట్ల అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు, సంతోషించాడు అని చెప్పి. ఆ బైఅతే రిజ్వాన్లో ఎవరైతే పాల్గొన్నారో వారిని సాబికీన అవ్వలీన్ అని చెప్పవచ్చు అని ఒక అభిప్రాయం. సారాంశం ఏమిటంటే, ఎవరైతే ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించారో ఫతహ్ మక్కాకి ముందు వారందరూ సాబికీన అవ్వలీన్ లో వస్తారు. చెప్పటం ఏమిటంటే, ఉమ్ముల్ ముమినీన్ సౌదా బిన్తే జమా, అలాగే ఉమ్ముల్ ముమినీన్ హఫ్సా బిన్తే ఉమర్ రదియల్లాహు అన్హుమా వారు కూడా సాబికీన అవ్వలీన్ కి చెందినవారు. ఇక సౌదా బిన్తే జమా రదియల్లాహు అన్హా ప్రప్రథమంలో ఇస్లాం స్వీకరించారు భర్తతో పాటు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో నికాహ్ అవ్వక ముందే సౌదా బిన్తే జమా రదియల్లాహు అన్హా యొక్క వివాహం సక్రాన్ బిన్ అమర్ రదియల్లాహు అన్హుతో జరిగింది. సక్రాన్ బిన్ అమర్ ఎవరు? సుహేల్ బిన్ అమర్ రదియల్లాహు అన్హు యొక్క తమ్ముడు. అంటే సక్రాన్ బిన్ అమర్, సుహేల్ బిన్ అమర్ ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు సహాబాలు. సౌదా బిన్తే జమా రదియల్లాహు అన్హా యొక్క మొదటి వివాహం సక్రాన్ బిన్ అమర్తో జరిగింది. సౌదా రదియల్లాహు అన్హా ఖురైష్ వంశంలోని ఆమిర్ బిన్ లుఐ అనే తెగకు చెందినవారు. తండ్రి పేరు జమా అయితే ఆవిడ తల్లి పేరు షమూస్, మదీనాలోని బను నజ్జార్ తెగకి చెందినవారు తల్లి. సౌదా రదియల్లాహు అన్హా భర్త సక్రాన్ బిన్ అమర్ రదియల్లాహు అన్హు వారిద్దరూ ప్రప్రథమంలోనే ఇస్లాం స్వీకరించారు. ప్రారంభంలో మక్కాలో ఇస్లాం స్వీకరించే వారి పరిస్థితి ఎలా ఉండింది అనేది అందరికీ తెలిసిన విషయమే. తమ విశ్వాసాన్ని కాపాడుకోవటం కష్టమైపోయింది. ఇస్లాం పరంగా, విశ్వాస పరంగా జీవించటము, అల్లాహ్ను ఆరాధించటము చాలా ఇబ్బంది అయ్యేది, కఠినమైన పరిస్థితి. అందు నిమిత్తం
హబష అంటే ఇథోపియాకి వలస వెళ్ళడం జరిగింది 2 సార్లు. హబష వైపున హిజరత్ ఊలా, హిజరత్ సానియా 2 సార్లు హిజరత్ చేయడం జరిగింది. రెండవ హిజరతే అబ్షాలో వీరిద్దరూ కూడా సౌదా బిన్తె జమా, సక్రాన్ బిన్ అమర్ భార్యాభర్తలు ఇద్దరు కూడా హబష అంటే ఇథోపియాకి వలస వెళ్ళిపోయారు. కారణం ఏమిటి? విశ్వాసాన్ని కాపాడుకోవటానికి. ఇది ఆషామాషి కాదు, సులభమైన మామూలు విషయం కాదు. పుట్టిన ఊరు, బంధువులు, ఇల్లు, ఆస్తిపాస్తి, అక్కడ ఉండే సౌకర్యాలు ఇవన్నీ వదిలేసి వేరే దేశానికి వెళ్ళిపోవడం. వారిద్దరూ హబషాకి వెళ్ళిపోయారు. సౌదా బిన్తె జమా అలాగే సక్రాన్ బిన్ అమర్ భార్యాభర్తలు చాలా కాలం వరకు అక్కడే ఉన్నారు హబషాలో. ఆ తర్వాత మళ్ళీ తిరిగి మక్కాకు వచ్చారు. మక్కా వచ్చిన తర్వాత సక్రాన్ బిన్ అమర్ రదియల్లాహు అన్హు మరణించారు. అప్పుడు ఖదీజా రదియల్లాహు అన్హా కూడా పరమపదించి ఉన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖదీజా రదియల్లాహు అన్హా ఉన్నంత కాలం ఇంకో వివాహం చేసుకోలేదు. ఖదీజా రదియల్లాహు అన్హా పరమపదించి ఉన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మ ప్రచారంలో, ఇస్లాం ప్రచారంలో నిమగ్నులైపోయారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. ఫాతిమా రదియల్లాహు అన్హా, ఉమ్మె కుల్సూమ్ రదియల్లాహు అన్హా, ఈ విధంగా చిన్న పిల్లలు ఉన్నారు. వారిని చూసుకోవటం ఇబ్బంది అయిపోయింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ ఇంటి పరిస్థితి, ప్రవక్త గారి యొక్క పిల్లల పరిస్థితి ఇవన్నీ చూసి ఖౌలా బిన్తె హకీమ్ రదియల్లాహు అన్హా, ఆవిడ ఎవరు? ఉస్మాన్ బిన్ మజ్ఊన్ రదియల్లాహు అన్హు యొక్క భార్య ఖౌలా బిన్తె హకీమ్ రదియల్లాహు అన్హా. ఆవిడ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఒక సలహా ఇచ్చారు. ఎప్పటి మాట ఇది? దైవ దౌత్యపు 10వ సంవత్సరం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రవక్త పదవి లభించిన 10 సంవత్సరాల తర్వాత దైవ దౌత్యపు 10వ సంవత్సరంలో ఖౌలా బిన్తె హకీమ్ రదియల్లాహు అన్హా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పరిస్థితిని చూసి, ఒకవైపు ఖదీజా రదియల్లాహు అన్హా పరమపదించి ఉన్నారు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. ఖౌలా బిన్తె హకీమ్ రదియల్లాహు అన్హా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి పోయి ఒక సలహా ఇచ్చారు. ఓ దైవ ప్రవక్త, మీరు ఇంకో వివాహం చేసుకోవచ్చు కదా, మీకు తోడుగా ఉంటారు, మీ పిల్లల పోషణ శిక్షణ చూసుకుంటారు. అప్పుడు దైవ ప్రవక్త, ఎవరున్నారు? ఎవరున్నారు, ఎవరు చేసుకుంటారు అని అడిగితే, అప్పుడు ఖౌలా రదియల్లాహు అన్హా, ఓ దైవ ప్రవక్త, కన్య బిక్ర్ కన్య కావాలంటే, అంటే వివాహం ఇంతకు ముందు జరగలేదు, వారిని అరబీలో బిక్ర్ అంటారు, కన్య. మీ ప్రాణమిత్రుడు మీ ప్రాణమిత్రుడు అబూబకర్ కూతురు ఆయిషా ఉంది. సయ్యిబ అంటే వివాహం అయిన వారు సౌదా బిన్తె జమా ఉంది, భర్త చనిపోయారు సక్రాన్ బిన్ అమర్. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
హౌలా బింతే హకీం యొక్క సలహాని స్వీకరించి మన్నించి కబురు పంపుతారు. హౌలా బింతే హకీం స్వయంగా పోయి సౌదా బింతే జమ్ఆ యొక్క తండ్రి గారిని ఈ ప్రవక్త గారితో సౌదా యొక్క వివాహ సంబంధం గురించి మాట్లాడతారు. అప్పుడు సౌదా తండ్రి అయిన జమా గారు మంచి సంబంధం, సంతోషంగా ఒప్పుకుంటారు, కాకపోతే నా కూతురి యొక్క అభిప్రాయం కూడా అడగండి అని చెప్పడం జరుగుతుంది. హౌలా బింతే హకీం సౌదా రదియల్లాహు అన్హాకి విషయం చెప్తారు. మొత్తానికి ఆ విధంగా సౌదా బింతే జమా రదియల్లాహు అన్హా యొక్క వివాహం ప్రవక్త గారితో జరుగుతుంది. అభిమాన సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క రెండవ వివాహం ఖదీజా రదియల్లాహు అన్హా పరమపదించిన తర్వాత ఆయిషాతో జరిగిందా, సౌదాతో జరిగిందా, ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ధర్మ పండితుల అభిప్రాయం ఖదీజా రదియల్లాహు అన్హా మరణం తర్వాత ప్రవక్త గారి వివాహం ఆయిషా రదియల్లాహు అన్హాతో జరిగింది. ఆ తర్వాత సౌదా బింతే జమా రదియల్లాహు అన్హాతో వివాహం జరిగింది అని కొంతమంది పండితుల అభిప్రాయం. మరికొంతమంది పండితుల అభిప్రాయం ఏమిటంటే, లేదు, ఖదీజా రదియల్లాహు అన్హా మరణం తర్వాత మొదట వివాహం సౌదా బింతే జమాతో జరిగింది అని. ఇది వివాహం గురించి. కాకపోతే ఒకవేళ ఖదీజా రదియల్లాహు అన్హా తర్వాత మొదటి వివాహం ఆయిషాతో జరిగినా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి కాపురానికి పంపించింది ఆయిషా గారికి హిజ్రత్ తర్వాత. అంటే ఈ విధంగా ఖదీజా తర్వాత ప్రవక్తతో కాపురం చేసింది సౌదా బింతే జమా రదియల్లాహు అన్హా. దీంట్లో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు, ఇత్తఫాక్ ఉంది. తబఖాత్ ఇబ్నె సఅద్లో ఒక ఉల్లేఖనం ఉంది. ఈ ఆధారంగా ప్రముఖ ముఅర్రిఖ్ ఇస్హాక్ భట్టి గారు కూడా తన పుస్తకములో ఈ ఉల్లేఖం ఆధారంగానే ఈ విషయం రాశారు. ఆ విషయం ఏమిటంటే, సౌదా బింతే జమా రదియల్లాహు అన్హా యొక్క మొదటి భర్త సక్రాన్ బిన్ అమర్ చనిపోక ముందు సౌదా రదియల్లాహు అన్హా ఒక కలగన్నారు. ఆ కళ ఏమిటంటే, చంద్రుడు ఆకాశం నుంచి కింద పడి నా ముఖం పైన పడింది అనే కలగన్నారు. సౌదా రదియల్లాహు అన్హా ఆ కళని భర్త సక్రాన్ బిన్ అమర్తో చెప్పుకున్నారు, నాకు ఈ విధంగా కళ వచ్చింది అని. ఆ కళకి అర్థం సక్రాన్ బిన్ అమర్ రదియల్లాహు అన్హు చెప్పారు. ఏం చెప్పారంటే, ఓ సౌదా, నువ్వు చూసిన కళకి అర్థం ఏమిటంటే, తొందరలో నేను చనిపోతాను, మరణిస్తాను. నా మరణం తర్వాత ఈ అరబ్ దేశానికి చంద్రుడైన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో నీ వివాహం జరుగుతుంది, నీ కలకి ఇదే అర్థం అని చెప్పారు. తర్వాత అలాగే జరిగిందని తబఖాతే ఇబ్నె సఅద్లో ఈ ఉల్లేఖనం ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనాకి హిజ్రత్ చేశారు కదా, అప్పుడు తన పడక మీద అలీ బిన్ అబీ తాలిబ్ని పరుండబెట్టి అబూబకర్ రదియల్లాహు అన్హుతో హిజ్రత్ చేస్తారు. మహాప్రవక్త హిజ్రత్ చేసేటప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అబూబకర్ ఇద్దరే ఉన్నారు. వారిద్దరే మదీనాకు వచ్చారు. కానీ మక్కాలో ప్రవక్త గారి సతీమణి ఉమ్ముల్ ముమినీన్ సౌదా బింతే జమా రదియల్లాహు అన్హా మక్కాలోనే ఉన్నారు. ఫాతిమా రదియల్లాహు అన్హా, ఉమ్మె కుల్సూమ్ రదియల్లాహు అన్హా, ఉసామా బిన్ జైద్, ఉమ్మె ఐమన్ వారందరూ ప్రవక్త గారి ఇంట్లోనే ఉన్నారు. మహాప్రవక్త మదీనాకు వచ్చిన తర్వాత అబూ రాఫె
మరియు జైద్ బిన్ హారిసా రదియల్లాహు అన్హు వారిద్దరిని ప్రవక్త గారు పంపించారు మక్కాకి. మీరు ఇప్పుడు మక్కాకి పోయి నా సతీమణి ఉమ్ముల్ ముమినీన్ సౌదా రదియల్లాహు అన్హా, నా సంతానం నా పిల్లలు ఫాతిమా, ఉమ్మి కుల్సుమ్, ఉమ్మె ఐమన్, అలాగే ఉసామా బిన్ జైద్ వారిని పిలిపించుకొని రండి అని చెప్పి. అప్పుడు అబూ రాఫే అలాగే జైద్ బిన్ హారిసా వారిద్దరూ పోయి సౌదా బిన్తే జమా మహాప్రవక్త ముహమ్మద్ కూతుళ్ళు ఫాతిమా, ఉమ్మె కుల్సుమ్ని పిలుచుకొని వస్తారు మదీనాకి. సౌదా బిన్తే జమా రదియల్లాహు అన్హా హిజ్రీ శకం 10వ సంవత్సరంలో మహాప్రవక్తతో పాటు హజ్ చేశారు. వారి యొక్క ఘనత మరియు ప్రవక్త గారి పట్ల వారి విధేయత ఎలా ఉండిందంటే, ఆ హజ్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ సతీమణులను ఉద్దేశించి, ఉమ్మహాతుల్ ముమినీన్లను ఉద్దేశించి ఒక మాట అన్నారు ప్రవక్త గారు ఆ హజ్లో. ఆ మాట ఏమిటి? నా తర్వాత అంటే నేను చనిపోయిన తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ఆ హజ్లో తమ సతీమణులు ఉమ్మహాతుల్ ముమినీన్లని ఉద్దేశించి చెప్పిన మాట, నా తర్వాత మీరు ఇళ్ల నుంచి బయటికి పోకండి అని చెప్పారు. ఈ మాటకి, ఈ ప్రవచనానికి అర్థం ఉమ్మహాతుల్ ముమినీన్లలో కొందరు ఒక అర్థం తీసుకున్నారు, మరికొందరు ఇంకో అర్థం తీసుకున్నారు. ఆ రెండు అర్థాలు ఏమిటి? మొదటి అర్థం ఏమిటి? ఇక నుంచి మనము ఇంటి నుంచి బయట పోకూడదు, అంటే హజ్ కోసం కూడా పోకూడదు. ఈ అర్థం సౌదా రదియల్లాహు అన్హా తీసుకున్నారు. ఇతర ఉమ్మహాతుల్ ముమినీన్లలో వచ్చి హజ్ కోసం పోవచ్చు, హజ్ కాక ఉమ్రా కాక ఇతర పనుల కోసం మేము బయట పోకూడదు అనే అర్థం ఇతర వాళ్ళు తీసుకున్నారు, ఇతర ఉమ్మహాతుల్ ముమినీన్లు. కాకపోతే సౌదా బిన్తే జమా హజ్ ఒకేసారి విధి కదా, ఆ తర్వాత హజ్ విధి కాదు, అది సున్నత్ కిందికి వస్తుంది, పుణ్యం వస్తుంది, కానీ విధి కాదు. జీవితంలో హజ్ ఒకేసారి విధి అవుతుంది. నేను ప్రవక్తతో పాటు హజ్ చేసేశాను. ప్రవక్త గారి ఆదేశం ఏమిటి? నా తర్వాత మీరు ఎక్కడికి పోకండి అని ప్రవక్త గారు చెప్పారు. అందుకు ఉమ్ముల్ ముమినీన్ సౌదా బిన్తే జమా రదియల్లాహు అన్హా ప్రవక్త గారి విధేయత చూపటానికి హజ్ కూడా తర్వాత చేయలేదు, ఒక హజ్ చేసిన తర్వాత. ఆ ప్రవక్త గారి ఆ ప్రవచనం దృష్టిలో పెట్టుకొని ఆవిడ దాతృ గుణం కలిగిన వారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు కాలంలో ఒకసారి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు సంచిలో కొన్ని దిర్హములు పెట్టి పంపుతారు సౌదా రదియల్లాహు అన్హా కొరకు. అది చూసి ఇది ఏమిటి అని అడుగుతారు. ఎందుకంటే మామూలుగా సాధారణంగా సంచిలో ధాన్యాలు ఉంటాయి, గింజలు ఉంటాయి, ఖర్జూరము ఉంటుంది. ఈ దీనాలు సంచిలో ఉండవు కదా, ఉర్దూలో థైలా అంటాం. దీంట్లో దిర్హములు ఉన్నాయి, అమీరుల్ ముమినీన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు పంపించారంటే ఆమె కొంచెం ఆశ్చర్యంతో ఇటువంటి సంచులు దిర్హములు ఉన్నాయి అని చెప్పి ఆ తర్వాత ఆ దిర్హములు తీసుకొని ఒక్క దిర్హం కూడా తన వద్ద పెట్టుకోకుండా మొత్తం డబ్బుని, మొత్తం దిర్హములని దానం చేసేస్తారు. అటువంటి దాన గుణం కలిగిన వారు సౌదా బిన్తే జమా రదియల్లాహు అన్హా. ఆవిడ చర్మాన్ని దివాగత్ చేసేవారు. దివాగత్ చర్మాన్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో, ఒక ప్రత్యేకమైన విధానం ద్వారా దానిని శుద్ధపరిచే ప్రక్రియ, దానిని దివాగత్ అంటారు. ఆ విధంగా సౌదా బిన్తే జమా దివాగత్ చర్మాన్ని దివాగత్ చేసేవారు. దాని మూలంగా వచ్చిన డబ్బుని సదకా చేసేసేవారు. ఇటువంటి గుణం కలిగిన వారు సౌదా బిన్తే జమా రదియల్లాహు. ఆవిడ ఘనత ఏమిటంటే సుబ్హానల్లా, వారు ఉమ్మహాతుల్ ముమినీన్, ఇంతకంటే ఘనత ఏముందండి? అల్లాహ్ స్వయంగా చెప్పాడు ఖురాన్లో, వ అజ్వాజుహు ఉమ్మహాతుహుం
ప్రవక్త గారి సతీమణులు ప్రళయం వరకు వచ్చే విశ్వాసులందరికీ తల్లులు అంటివారు. ఈ గ్రంథం మాత్రమే కాదు, ఇంకా చాలా గ్రంథాలు అల్లా ఖురాన్ తెలియజేశాడు. సూరా అహజాబ్‌లో వివరంగా ఉంటుంది ఉమ్మహాతుల్ ముమినీన్‌ల గురించి. అటువంటి విశిష్టత ఉంది. అయినప్పటికీ ప్రవక్త గారిని ఏ విధంగా సంతోషపెట్టాలి, దైవ ప్రవక్త ప్రసన్నత ఎలా పొందాలి, నేను ఏ పని చేస్తే ప్రవక్త గారు సంతోషిస్తారు అని వారు ప్రయత్నం చేసేవారు, ఆలోచించేవారు. అందుకు సౌదా బిన్తే జమా కొంచెం వయసులో పెద్దవారు. ఆవిడ తమ వంతుని ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హాకి అర్పించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి సతీమణులు అనేక మంది ఉన్నారు కదా. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంతులు పెట్టుకున్నారు. ఈ రోజు ఫలా సతీమణి, ఇంకో రోజు ఇంకో సతీమణి, అలా వంతులు పెట్టుకున్నారు. సౌదా బిన్తే జమా రదియల్లాహు అన్హా తమ వంతుని ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హాకు అర్పించారు. ఎందుకు అర్పించారు? మర్జాత రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అని హదీస్‌లో ఉంది. అంటే ప్రవక్త గారి సంతోషం కోసం. ఆయిషా రదియల్లాహు అన్హా పట్ల ప్రవక్త గారికి అమితమైన ప్రేమ ఉంది. నేను నా వంతు ఆయిషా రదియల్లాహు అన్హాకి సమర్పిస్తే ప్రవక్త గారు సంతోషిస్తారు, ప్రవక్త గారి యొక్క ప్రసన్నత నాకు లభిస్తుంది. ఆ ఉద్దేశంతో మర్జాత రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గారి యొక్క ప్రసన్నతను పొందటానికి, ప్రవక్త గారిని సంతోషపరచటానికి తమ వంతుని ఆయిషా రదియల్లాహు అన్హాకి అర్పించారు. అటువంటి ఘనత గలవారు ఉమ్ముల్ ముమినీన్ సౌదా బిన్తే జమా రదియల్లాహు అన్హా. అభిమాన సోదరులారా, సౌదా బిన్తే జమా రదియల్లాహు అన్హా మొత్తం 5 హదీసులు ఉల్లేఖించారు. ఆవిడ గారు ఉల్లేఖించిన, రివాయత్ చేసిన హదీసుల సంఖ్య 5. ఆ 5లో ఒక హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది. అది కూడా చర్మానికి దిబాగత్ కి సంబంధించిన హదీస్ ఉంది. మిగతా హదీసులు వేరే ఇతర హదీస్ గ్రంథాలలో ఉన్నాయి. ఆవిడ మరణం హిజ్రీ శకం 22వ సంవత్సరంలో అమీరుల్ ముమినీన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు యొక్క ఖిలాఫత్ చివరి కాలంలో ఆవిడ మరణించారు. అంటే ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు దాదాపు హిజ్రీ శకం 23వ సంవత్సరంలో మరణించారు, అమరగతులయ్యారు. ఒక సంవత్సరం ముందు సౌదా బిన్తే జమా రదియల్లాహు అన్హా పరమపదించారు, మరణించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆవిడకి ఎటువంటి సంతానం కలగలేదు. మొదటి భర్తతో ఒక సంతానం ఉంది. అతని పేరు అబ్దుర్ రహమాన్. ఆయన కూడా సహాబీ. జలూలా అనే ఒక యుద్ధంలో ఆయన షహీద్ అయ్యారు. సౌదా బిన్తే జమా యొక్క కొడుకు, అంటే మొదటి భర్తతో పుట్టిన కొడుకు అబ్దుర్ రహమాన్. ఆయన ఇస్లాం స్వీకరించారు, సహాబీ. ఒక యుద్ధంలో ఆయన అమరగతులయ్యారు, షహీద్ అయ్యారు. ఇది క్లుప్తంగా ఉమ్ముల్ ముమినీన్ సౌదా బిన్తే జమా రదియల్లాహు అన్హాకి సంబంధించిన సీరత్. అభిమాన సోదరులారా, ఇప్పుడు వరకు మనం అల్హమ్దులిల్లా ఉమ్ముల్ ముమినీన్ సౌదా బిన్తే జమా రదియల్లాహు అన్హా గురించి క్లుప్తంగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఇన్షా అల్లా హఫ్సా బిన్తే ఉమర్ రదియల్లాహు అన్హా గురించి తెలుసుకోబోతున్నాం. హఫ్సా బిన్తే ఉమర్ మాషా అల్లా రెండో ఖలీఫా అమీరుల్ ముమినీన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు యొక్క కుమార్తె హఫ్సా. తల్లి జైనబ్ బిన్తే మజ్ఊన్, గొప్ప సహాబియా. హఫ్సాకి తల్లి జైనబ్ బిన్తే మజ్ఊన్ రదియల్లాహు అన్హా, ఆవిడ కూడా సహాబియా. తండ్రి సహాబీ, గొప్ప సహాబీ, రెండో ఖలీఫా, అషర ముబషరలో ఒకరు. అటువంటి స్థానం పొందినవారు ఉమర్ బిన్ ఖత్తాబ్. తల్లి జైనబ్ బిన్తే మజ్ఊన్. మావయ్య అంటే తల్లికి తమ్ముడు,
ఉస్మాన్ బిన్ మజ్ఊన్ హఫ్సాకి మామ. మామ అంటే అమ్మకి అన్న లేదా తమ్ముడు. ఉస్మాన్ బిన్ మజ్ఊన్ హఫ్సాకి తమ్ముడు అబ్దుల్లా బిన్ ఉమర్ ఫఖీహుల్ ఇస్లాం. మాషా అల్లా, ఫఖీహుల్ ఇస్లాం బిరుదు తమ్ముడు అబ్దుల్లాకి. అబ్దుల్లా బిన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు. అంటే హఫ్సా రదియల్లాహు అన్హా యొక్క తండ్రి ఉమర్ బిన్ ఖత్తాబ్. అమ్మ జైనబ్ బిన్తే మజ్ఊన్, పెద్ద గొప్ప సహాబియా. మావయ్య ఉస్మాన్ బిన్ మజ్ఊన్, ఆయన గొప్ప సహాబీ. తమ్ముడు అబ్దుల్లా బిన్ ఉమర్ ఫఖీహుల్ ఇస్లాం, ఆయన బిరుదు. మరియు హఫ్సా ఎవరు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణి ఉమ్ముల్ ముమినీన్. ఇటువంటి ఘనత కలిగిన వారు హఫ్సా బిన్తే ఉమర్ రదియల్లాహు అన్హా. కాకపోతే హఫ్సా రదియల్లాహు అన్హా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ప్రవక్త పదవి లభించక 5 సంవత్సరాల ముందు మక్కాలో జన్మించారు. అంటే ప్రవక్త గారి చిన్న కుమార్తె ఫాతిమా మరియు హఫ్సా ఇద్దరి వయసు ఒకటే. ఫాతిమా రదియల్లాహు అన్హా కూడా తబఖాతి ఇబ్నే సఅద్ ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త పదవి లభించక 5 సంవత్సరాల ముందు జన్మించారు. హఫ్సా రదియల్లాహు అన్హా కూడా మక్కాలో ప్రవక్త పదవి లభించక 5 సంవత్సరాల ముందు మక్కాలో జన్మించారు. హఫ్సా రదియల్లాహు అన్హా యొక్క మొదటి వివాహం హునైస్ బిన్ హుజాఫాతో జరుగుతుంది. హునైస్ బిన్ హుజాఫా అస్సహమి, బను సహం తెగకి చెందినవారు. హునైస్ బిన్ హుజాఫా వారిద్దరు కూడా ఇస్లాం స్వీకరిస్తారు. సాబిఖీన్ అవ్వలీన్, నేను ముందు చెప్పాను. హఫ్సా రదియల్లాహు అన్హా కూడా సాబిఖీన్ అవ్వలీన్. భర్త హునైస్ బిన్ హుజైఫా కూడా సాబిఖీన్ అవ్వలీన్. వీరిద్దరు కూడా హఫ్సా రదియల్లాహు అన్హా, భర్త హునైస్ బిన్ హుజైఫా రదియల్లాహు అన్హా, వీరిద్దరు కూడా ప్రప్రథమంలో ఇస్లాం స్వీకరిస్తారు. సాబిఖీన్ అవ్వలీన్ చెందిన వారు. వీరు కూడా హబషాకి హిజ్రత్ చేస్తారు. దైవ దౌత్యపు శకం 6వ సంవత్సరంలో, నబువత్ 6వ సంవత్సరం, ప్రవక్త పదవి లభించిన 6 సంవత్సరాల తర్వాత హబషా ఇథోపియాకి హిజ్రత్ చేస్తారు. హఫ్సా కూడా, అలాగే భర్త హునైస్ బిన్ హుజైఫా కూడా. కొంతకాలం ఇథోపియాలో ఉండి మళ్ళీ మక్కాకి వస్తారు. మక్కా వచ్చిన తర్వాత అందరూ ప్రవక్త గారి ఆదేశం ప్రకారం, అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం మక్కా నుంచి మదీనాకు వస్తారు కదా. వీళ్ళు కూడా మక్కా నుంచి మదీనాకు వస్తారంటే 2 హిజ్రత్. సౌదాకి కూడా 2 హిజ్రత్ జరిగింది. హబషా హిజ్రత్, తర్వాత మదీనా హిజ్రత్. హఫ్సా కూడా ముందు హబషా హిజ్రత్, తర్వాత మదీనా హిజ్రత్ చేశారు భర్తతో పాటు, హఫ్సా రదియల్లాహు అన్హా. మదీనా వచ్చాక హఫ్సా రదియల్లాహు అన్హా యొక్క భర్త హునైస్ బిన్ హుజైఫా బదర్ యుద్ధంలో పాల్గొన్నారు. బదర్ యుద్ధంలో పాల్గొని పోరాడి చాలా గాయాలు తగులుతాయి. బదర్ యుద్ధంలో మరణించలేదు, షహీద్ అవ్వలేదు. ఆ యుద్ధంలో గాయాలు తగులుతాయి. ఆ గాయాల మూలంగానే బదర్ యుద్ధం తర్వాత ఆయన మరణిస్తారు. హునైస్ బిన్ హుజైఫా అస్సహమి రదియల్లాహు అన్హు బదర్ యుద్ధంలో గాయాలుకి గురై, గాయాలు చాలా తగులుతాయి. ఆ తర్వాత అదే గాయాల వల్ల నయం అవ్వకుండా, అదే గాయాల వల్ల బదర్ యుద్ధం జరిగిన కొన్ని రోజుల తర్వాత పరమపదిస్తారు. హునైస్ బిన్ హుజైఫా రదియల్లాహు అన్హు హఫ్సా గారి యొక్క మొదటి భర్త. ఆ బదర్ యుద్ధం సమయంలోనే ప్రవక్త గారి రెండో కుమార్తె రుఖయ్యా రదియల్లాహు అన్హా ఒక మషూచి అనే రోగానికి గురై మరణిస్తారు. రుఖయ్యా రదియల్లాహు అన్హా ప్రవక్త గారి రెండో కుమార్తె. ఆవిడ ఎవరు? ఉస్మాన్ రదియల్లాహు అన్హు యొక్క భార్య రుఖయ్యా రదియల్లాహు అన్హా. అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బదర్ యుద్ధంలో ఉన్నారు, యుద్ధం జయించారు, ఫతహ్ అయ్యింది.
ఆ సంతోషమైన వార్త మదీనాకి జైద్ బిన్ హారిథా రదియల్లాహు అన్హు ఆ వార్త తెస్తారు. ఎప్పుడైతే ఆ వార్త వచ్చిందో ఆ సమయంలో రుఖయ్యా రదియల్లాహు అన్హా మరణించి ఉన్నారు. ఉస్మాన్ రదియల్లాహు అన్హు సమాధి కూడా చేసేశారు. ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బదర్ నుంచి మదీనాకు రాలేదు. ఇంకా మదీనా వచ్చిన తర్వాత తెలుస్తుంది కుమార్తె మషూచి అనే ఆ రోగం వలన మరణించారు. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి దగ్గరికి పోయి ఫాతిమా రదియల్లాహు అన్హా కూడా సమాధి దగ్గరికి పోయి దువా చేస్తారు. ఫాతిమా రదియల్లాహు అన్హా యొక్క కళ్ళలో కన్నీళ్లు వస్తాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ కన్నీళ్లు తన చేతులతో స్వహస్తాలతో తుడుస్తారు, దువా చేస్తారు. అంటే ఎప్పుడైతే హఫ్సా రదియల్లాహు అన్హా యొక్క మొదటి భర్త హునైజ్ బిన్ హుదైఫా చనిపోతారో రుఖయ్యా కూడా అప్పుడు చనిపోయి ఉన్నారు. ఇద్దత్ పూర్తి అయిన తర్వాత హఫ్సా రదియల్లాహు అన్హా భర్త చనిపోయిన తర్వాత ఇద్దత్ పూర్తి అయిన తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు తమ కుమార్తె అయిన హఫ్సా రదియల్లాహు అన్హా యొక్క వివాహం కోసం ఉస్మాన్ రదియల్లాహు అన్హుని చెప్తారు. ఎందుకంటే ఉస్మాన్ భార్య రుఖయ్య ప్రవక్త గారి కుమార్తె చనిపోయారు కదా, మరణించి ఉన్నారు కదా, అందుకు ఉస్మాన్ రదియల్లాహు అన్హుతో ప్రస్తావిస్తారు. ఓ ఉస్మాన్, నా కుమార్తె హఫ్సాకి మీరు వివాహం చేసుకోండి అని. ఉస్మాన్ రదియల్లాహు అన్హు ఇప్పుడు నేను వివాహం చేసుకునే స్థితిలో లేను, ఇప్పుడు నేను వివాహం చేసుకోదలచలేదు అని సమాధానం చెప్పేస్తారు. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు అబూబకర్ గారితో ప్రస్తావిస్తారు. ఓ అబూబకర్, నా కుమార్తె హఫ్సాతో వివాహం చేసుకోండి అని. అబూబకర్ రదియల్లాహు అన్హు మౌనం వహించి వెళ్ళిపోయారు. చేసుకుంటాను అని చెప్పలేదు, చేసుకోను అని చెప్పలేదు. మౌనం వహించారు, వెళ్ళిపోయారు. అబూబకర్ యొక్క మౌనం ఉమర్ బిన్ ఖత్తాబ్ గారికి బాధ కలిగించింది. నా ఆహ్వానాన్ని మన్నించలేదే, నా కుమార్తె వివాహం కోసం అతను ఒప్పుకోలేదే అని బాధ కలిగింది ఉమర్ బిన్ ఖత్తాబ్ గారికి. ఇదే విషయం చెప్పటానికి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ప్రవక్త గారి దగ్గరికి పోయారు. ఈ ప్రస్తావన విని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏమిటంటే, ఓ ఉమర్, నీ కుమార్తె హఫ్సకి ఉస్మాన్ కంటే గొప్ప భర్త వస్తాడు, మరియు ఉస్మాన్కి హఫ్సా కంటే గొప్ప భార్య దొరుకుతుంది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమర్తో అన్నారు. దీని అర్థం ఏమిటి? నువ్వు ఉస్మాన్కి చెప్పావు కదా, హఫ్సాతో వివాహం ఉస్మాన్ కోసం నువ్వు ఊహించుకున్నావు కదా, మరి ఉస్మాన్ వివాహం హఫ్సా కంటే గొప్ప ఘనత గల వారి గొప్ప స్త్రీతో జరుగుతుంది. మరి నీ కూతురు హఫ్సా వివాహం ఉస్మాన్ కంటే గొప్ప వ్యక్తితో జరుగుతుంది అన్నారు. అర్థం ఏమిటి? హఫ్సాకి నేనే వివాహం చేసుకుంటాను, ఉస్మాన్ వివాహం నా కుమార్తె ఉమ్మె కుల్సుంతో జరుగుతుంది అని చెప్పారు. అంటే ఉస్మాన్ రదియల్లాహు అన్హుకి హఫ్సా కంటే గొప్పవారు ఉమ్మె కుల్సుం, మరియు హఫ్సా రదియల్లాహు అన్హా గారికి ఉస్మాన్ కంటే గొప్పవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హఫ్సా రదియల్లాహు అన్హాతో వివాహం చేసుకుంటారు. ఆ వివాహం తర్వాత అప్పుడు చెప్తారు అబూబకర్ రదియల్లాహు అన్హు, ఓ ఉమర్, ఎప్పుడైతే నువ్వు హఫ్సా యొక్క వివాహం గురించి నా ముందు ప్రస్తావించావో, నాకు అంతకంటే ముందు హఫ్సా యొక్క ప్రస్తావన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో చేశారు. కాకపోతే ప్రవక్త గారి యొక్క రహస్యం నేను బహిర్గతం చేయకూడదని నేను మౌనం వహించాను అని చెప్పారు అబూబకర్ రదియల్లాహు అన్హు. ఈ విధంగా హఫ్సా రదియల్లాహు అన్హా యొక్క వివాహం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో జరుగుతుంది. అభిమాన సోదరులారా, హఫ్సా రదియల్లాహు అన్హా యొక్క ఘనత చాలా ఎక్కువగా ఉంది. మొదటి ఘనత ఏమిటి? ఆమె సహాబియా. రెండో ఘనత ఏమిటి? సాబికీన అవ్వలీన్‌కి చెందినవారు.
ఉమర్ బిన్ ఖత్తాబ్ కూతురు, ఉమ్ముల్ ముమినీన్, ఇంకా షేఖ్ ఇబ్న్ అబ్దుల్ బర్ రహమతుల్లాహి అలైహి తన పుస్తకం అల్ ఇస్తిఆబ్లో ఒక ఉల్లేఖనం తెచ్చారు. అది ఏమిటంటే, జిబ్రయీల్ అలైహిస్సలాం హఫ్సా రదియల్లాహు అన్హా గురించి సాక్ష్యం పలికారు. సుబ్హానల్లాహ్. సాక్ష్యం ఇచ్చేవారు ఎవరు? మానవులు కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రయీల్ దైవ దూత ద్వారా హఫ్సా రదియల్లాహు అన్హా యొక్క తఖ్వా, దైవ భీతి, విశ్వాసం, ఆరాధన గురించి సాక్ష్యం. ఆ సాక్ష్యం ఏమిటి? జిబ్రీల్ చెప్పిన సాక్ష్యం. హఫ్సా రదియల్లాహు అన్హా ఇబాదత్ గుజార్, ఎక్కువ ఆరాధనలో నిమగ్నులయ్యేవారు, అల్లాహను అత్యధికంగా ఆరాధించేవారు హఫ్సా రదియల్లాహు అన్హా. ఫరజ్ ఉపవాసాలే కాకుండా నఫిల్ ఉపవాసాలు కూడా అత్యధికంగా పాటించేవారు హఫ్సా రదియల్లాహు అన్హా. స్వర్గంలో కూడా ప్రవక్త గారికి భార్యగానే ఉంటారు హఫ్సా రదియల్లాహు అన్హా. ఈ 3 విషయాలు జిబ్రయీల్ అలైహిస్సలాం చెప్పారు. అల్లాహు అక్బర్. ఈ ఘనత హఫ్సా రదియల్లాహు అన్హా గారి. షిఫా బిన్తే అబ్దుల్లా సహాబియా హఫ్సా రదియల్లాహు అన్హాని రాయటం నేర్పించారు, అరబీ రాయటం. అప్పుడు ఉన్న ముస్హఫ్ ఖురాన్ లిఖించబడి ఉన్న ఆ ఖురాన్ గ్రంథం పుస్తక రూపంలో హఫ్సా రదియల్లాహు అన్హా వద్దనే ఉన్నింది. హఫ్సా రదియల్లాహు అన్హా 60 హదీసులు ఉల్లేఖించారు. హఫ్సా రదియల్లాహు అన్హా రివాయత్ చేసిన హదీసుల సంఖ్య 60. ముత్తఫఖున్ అలై, బుఖారీ మరియు ముస్లింలో సంయుక్తంగా ముత్తఫఖున్ అలై 4 హదీసులు ఉన్నాయి. ముస్లింలో మాత్రమే 6 హదీసులు ఉన్నాయి. మిగతా హదీసులు ఇతర హదీస్ గ్రంథాలలో ఇబ్న్ మాజా, తిర్మిజీ, అబూ దావూద్, బైహఖీ ఇతర గ్రంథాలలో ఉన్నాయి. మొత్తం రివాయత్ చేసిన హదీసుల సంఖ్య 60. హఫ్సా రదియల్లాహు అన్హా హిజ్రీ శకం 41వ సంవత్సరంలో షాబాన్ మాసంలో ఆముల్ జమాఅ లో పరమపదించారు. ఆముల్ జమాఅ అంటే జమాఅత్ సంవత్సరం. అర్థమేమిటి? ఎప్పుడైతే హసన్ రదియల్లాహు అన్హు అమీర్ మావియా రదియల్లాహు అన్హులో సులహ్ జరిగింది కదా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందే ఈ శుభవార్త చెప్పారు హసన్ రదియల్లాహు అన్హు గురించి. ఇతను 2 జమాత్కి ఇఖ్తిలాఫాత్కి దూరం చేసి ఒకటి చేస్తారని. ఆ విధంగా ఎప్పుడైతే హసన్ రదియల్లాహు అన్హు తన స్వయంగా ఖిలాఫత్ని తో ఇది అయిపోయి అమీర్ మావియాతో సంధి చేసుకుంటారు, సులా చేసేస్తారు, అప్పగిస్తారు ఖిలాఫత్ని. ఆ సంవత్సరాన్ని ఆముల్ జమాఅ అంటారు. ఆ సంవత్సరంలో హఫ్సా రదియల్లాహు అన్హా పరమపదిస్తారు. అప్పుడు ఆవిడ వయసు 60 లేదా 63 సంవత్సరాలు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఈ విధంగా సౌదా బిన్తే జమ్ఆ రదియల్లాహు అన్హా, హఫ్సా బిన్తే ఉమర్ రదియల్లాహు అన్హా ఒక భార్యగా, ఉమ్ముల్ ముమినీన్గా మన కోసం ఎంతో ఆదర్శం. వారి జీవితం, వారి జీవన విధానం, వారి ఆరాధన, నడవడిక, సత్ప్రవర్తన, దాతృ గుణం, ఉత్తమ నడవడిక, ప్రతి విషయంలో వారు మనకు ఆదర్శము. వారు అల్లాహ్కు భయపడే విషయంలో, తఖ్వా విషయంలో, ప్రవక్త గారికి విధేయత చూపే విషయంలో, తఖ్వా విషయంలో, ఆరాధన విషయంలో, దానం చేసే విషయంలో మనందరికీ వారు ఆదర్శం. చివరిలో నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ వారిని ఆదర్శంగా తీసుకుని జీవించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుం సలాం వరహమతుల్లాహి వబర్కాతు. మాషాల్లా, జజాకల్లా ఖైర్ షేక్. షేక్, ఫకీహుల్ ఇస్లాం అనే ఒక మాట చెప్పారు మీ ప్రసంగంలో, అది ఏమిటి అని చెప్పేసి సోదరుడు ప్రశ్నిస్తున్నారు షేక్.
ఫకీహుల్ ఇస్లాం అంటే ఫకీహుల్ ఇస్లాం అంటే ఏమిటి అని అడుగుతున్నారు. మీరు చెప్పారు కదా ఒక సాబీ గురించి. నేను చెప్పింది అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు. ఉమర్ బిన్ ఖతాబ్ కొడుకు అబ్దుల్లా. ఇప్పుడు సహాబాలలో వారి జ్ఞానాన్ని బట్టి, ఘనతని బట్టి కొన్ని బిరుదులు ఉన్నాయి. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుకి ముఫస్సిర్ అంటారు. ముఫస్సిర్ ఖురాన్ అంటారు. అబ్దుల్లా బిన్ మస్ఊద్ కి ముఫస్సిర్ ఖురాన్ అంటారు. ఆ విధంగా అబ్దుల్లా బిన్ ఉమర్ యొక్క బిరుదు ఫకీహుల్ ఇస్లాం. ఫకీ అంటే ఆ తెలుగులో సరైన పదం నాకు రావటం లేదు. ఇంగ్లీష్ లో స్కాలర్ అంటారు. స్కాలర్ ఫిఖాకి సంబంధించిన ఎక్కువ జ్ఞానం గలవారు. ఫిఖాలో ఫిఖాకి ఇప్పుడు షరియత్ లో ఇది ఉంది కదా, తఫ్సీర్ ఒక సబ్జెక్ట్, ఫిఖా ఒక సబ్జెక్ట్, సిరత్ ఒక సబ్జెక్ట్, ఉసూలే హదీస్, ఉసూలే ఫిఖా. ఈ విధంగా ఫిఖాకి సంబంధించిన సబ్జెక్ట్ లో ఆయన నైపుణ్యం గలవారా? నైపుణ్యం గలవారా? నేను వివరం చెప్తున్నాను, దానికి కరెక్ట్ సరైన పదం నాకు గుర్తు రావటం లేదు. ఫిఖాకి సంబంధించిన విషయంలో ధర్మ అవగాహనములో స్కాలర్ అని అర్థం. బహుశా అర్థమైంది అనుకుంటాను. రెండో ప్రశ్న అడిగారు షేక్, ఏమండి సహబీ తర్వాత తాబయిన్ మరియు తబే తాబయిన్ లాగా ఆడవారిలో అలా ఏవైనా విభజన ఉందా అని అడుగుతున్నారు షేక్. ఈ సహాబా, తాబయిన్, తబే తాబయిన్ లో ఇద్దరు వర్తిస్తారు. స్త్రీలు పురుషులు ఇద్దరికి వేరువేరుగా నిర్వచనం లేదు. సహాబాకి నిర్వచనం స్త్రీ పురుషులకి ఒకటే, తాబయిన్కి నిర్వచనం ఒకటే, తబే తాబయిన్కి ఒకటే. ఏ కారణాల వల్ల ఒక వ్యక్తి తాబయి అవుతాడో అదే కారణాల వల్ల ఒక స్త్రీ తాబయి అవుతుంది. ఓకేనండి. ఎవరైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కలిశారో, చూశారో ఆయన సహాబీ కదా, విశ్వాసంలో మరణించాలి. విశ్వాస స్థితిలో ప్రవక్త గారిని కలిసిన వారు, ప్రవక్త గారిని చూసిన వారు, విశ్వాసిగా మరణించిన వారు సహాబీ. స్త్రీ అయినా పురుషుడైనా అదే నిర్వచనం. ఎవరైతే విశ్వాస స్థితిలో సహాబాని చూశారో, సహాబీని కలిశారో, విశ్వాసిగానే మరణించారో తాబయి, స్త్రీ అయినా పురుషుడైనా అదే నిర్వచనం తబే తాబయి. ఇది స్త్రీకి పురుషునికి వర్తిస్తుంది, తేడా లేదు. అల్లాహు ఆలం బిస్సవాబ్. జజాకల్లా ఖైర్ షేక్. షేక్ మరొక చిన్న విషయం, మీరు అల్హమ్దుల్లా ఇంత చక్కటి ప్రసంగానికి ఏ బుక్స్ ని మీరు తీసుకోవడం జరిగింది షేక్? నేను అరబీలో ప్రస్తుతం ఒక మంచి పుస్తకం ఉంది, అల్-లుఉల్ మక్నూన్ అని చెప్పి 4 భాగాల్లో ఉంది. అరబీలో చాలా మంచి పుస్తకం, కాకపోతే దాంట్లో వివరంగా ఉండదు, అథెంటిక్ గా ఉంది. అల్-లుఉల్ మక్నూన్ అది అరబీలో ఉంది. అలాగే కొన్ని అరబీ పుస్తకాలు, కొన్ని ఉర్దూ పుస్తకాలు, ఇవన్నీ కలిపి నేను ఈ విధంగా కొన్ని నోట్స్ తయారు చేసుకుంటాను. ఒకే పుస్తకం కాదు. అవి ఇప్పుడు మీరు మీ చేతిలో రాతపూర్వకంగా మొత్తం తెలుగులో ఉన్నాయా షేక్ అవి? తెలుగు, ఉర్దూ లేదు నా దాంట్లో. కొన్ని తెలుగులో ఉంది, కొంచెం ఉర్దూలో ఉంది. నాకు దీంట్లో కొన్ని పాయింట్స్ తెలుగులో ఉన్నాయి, దీంట్లో కొన్ని పాయింట్స్ ఉర్దూలో ఉన్నాయి. ఓకే షేక్, జజాకల్లా.